నమస్తే వెల్కమ్ టు శ్రీ అవేర్నెస్ ముందుగా హెడ్లైన్స్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్ పవన్ ఓఎస్డీకి ఫోన్ చేసిన అగంతకుడు నిందితుడు తిరువురు వాసిగా గుర్తించిన పోలీసులు విజయవాడ సబ్ జైలును ఆకస్మిక తనిఖీ చేసిన హోంమంత్రి వంగల్పూడి అనిత గత వైసీపీ ప్రభుత్వం అధికారులను విపరీతంగా బెదిరించారని విమర్శ కేబినెట్ లోకి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పేరును ప్రకటించిన టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపేస్తామంటూ హెచ్చరిస్తూ అగంతకుడు నుంచి బెదిరింపు ఫోన్స్ కాల్స్ వచ్చాయి. అభ్యంతకర భాషతో హెచ్చరిస్తూ అగంతకుడు సందేశాలు పంపించాడు. పేషీ సిబ్బంది బెదిరింపు కాల్స్ సందేశాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులకు సైతం సమాచారాన్ని అందజేశారు. పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ పై హోంమంత్రి అంతా డీజీపీ ద్వారకా తిరుమలరావుతో మాట్లాడారు. అగంతకుడి నుంచి పవన్ కళ్యాణ్ పేషీకి 2 సార్లు కాల్స్ వచ్చాయని అనితకు డీజీపీ వివరించారు. బెదిరింపు కాల్స్ పై రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేశారు. పేషీకి 9550550556 నెంబర్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. గతంలో కూడా హోంమంత్రి అనితకు ఇదే నెంబర్ నుంచి కాల్స్ వచ్చినట్లుగా నిర్ధారణకు వచ్చారు. ఈ నెంబరు మల్లికార్జునరావు అనే వ్యక్తి పేరు మీద ఉంది. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అధికారులను విపరీతంగా బెదిరించారని హోంమంత్రి అనిత విమర్శించారు. వైసీపీ నేతలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, జగన్ అనుకో ఏపీ సంపదను దోచుకున్నారని ఆమె ధ్వజమెత్తారు. విజయవాడ సబ్ జైలు అధికారులపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరినీ బెదిరించారన్నారు. విజయవాడలో సబ్ జైలును ఆకస్మికంగా సందర్శించి ఖైదీలతో ముఖాముఖి నిర్వహించారు. ఖైదీల ముద్దాయిని ముద్దాయిలాగా చూడాలని అన్నారు. తప్పు చేసిన వారెవరిని వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఖచ్చితంగా నిఘా ఉంటుందన్న చర్యలు తప్పవని హెచ్చరించారు. జైలు అధికారులపై వస్తున్న ఆరోపణలపై వివరాలు సేకరించామని, విచారణ జరుగుతుందని అన్నారు. నివేదిక రాగానే త్వరలో చర్యలు తీసుకుంటామని అన్నారు. తమ తప్పులు బయటపడతాయన్న భయంతో విజయసాయిరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, సీఎం చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి అతనిది కాదని అన్నారు. వైకాపా నేతలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, జగన్ అనుకో ఏపీ సంపదను దోచుకున్నారని అనిత విమర్శించారు. ఈరోజు ఒకసారి విజయవాడలో ఉన్న ఈ సబ్ జైలు పరిస్థితులు ఎలా ఉన్నాయని చూడటానికి ఇక్కడ కొంచెం సడన్ విజిట్కి రావడం జరిగింది. ఓవరాల్గా ప్రిజెన్స్లోని ఉన్న సౌకర్యాల గురించి కానీ, ప్రిజెన్స్లో ఉన్న ఖైదీల వివరాలు కానీ, అదేవిధంగా వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎలాగ విజిటింగ్స్ అవర్స్ ఇస్తున్నారు, అవన్నీ కూడా ఒకసారి కూలంకషంగా చూడటానికి ఈరోజు ఇక్కడికి విజయవాడ సబ్ జైలుకి ఇక్కడికి రావడం జరిగింది. ఒకటి మాత్రం నిజమండి, ఖైదీలు అన్న తర్వాత అందరూ ఖైదీలు ఒకటే. అక్కడ విఐపి ఖైదీ ఉంటాడా, ఆ ఖైదీ ఉంటాడా అన్నది కాదు. విషయం ఏంటంటే ఆ లోపలికి అంత వసతులు కల్పించాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. నేను ఒకటే చెప్తా డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఎవరికైనా, అంత వాళ్ళ ఉద్యోగాలకి ఇబ్బంది కలిగేటంత పరిస్థితులు ఏ ఉద్యోగి కూడా తెచ్చుకోకూడదు. నేను అదే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాను. దాని మీద సమగ్రమైన విచారణ జరుగుతుంది. విచారణ 2-3 రోజుల్లో పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత ఎవరైతే ఇలాంటి ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయినారో ఆఫీసర్లు అందరి మీద కూడా చర్యలు ఉంటాయి. అంటే ఏమీ చేయలేక అతగాడి తాలూకా తప్పులు బయటపడుతున్నాయి. ఏదైతే అతగాడు ఆ పోర్టుని 6,000 కోట్ల రూపాయలు ఉన్న పోర్టుని 594 కోట్ల రూపాయలకి ఎలాగైతే పీకల మీద కత్తిపెట్టి రాయించుకున్నాడో ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియచేయడం అయింది. అదేవిధంగా ఇందులోని వైవి సుబ్బారెడ్డి అల్లుడు కూడా అందులో ఇన్వాల్వ్ అవటం, విజయసాయిరెడ్డి అందులో ఇన్వాల్వ్ అవటం. అంటే వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి, రాష్ట్రంలో ఉన్న సంపదనంతటినీ దోపిడీ చేసి, ఆఖరికి రాష్ట్ర ప్రజల తాలూకా ఆస్తులు కానీ, ప్రభుత్వ సంస్థల తాలూకా ఆస్తులు కానీ, ప్రైవేటు సంస్థల తాలూకా ఆస్తులు కానీ అన్నీ కొల్లగొట్టి పీకల మీద కత్తులు పెట్టి వాళ్ళ పేర్ల మీద రాయించుకొని ఈరోజు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయన్న భయంతో చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితేనో, లోకేష్ గారి మీద మాట్లాడితేనో టాపిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. నేనేమంటానంటే ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు 2 రకాలుగా ఆలోచించుకోవాలి. అవతల వ్యక్తి స్థాయి, అవతల వ్యక్తి వయసు, అట్ ద సేమ్ టైం మన స్థాయి, మన వయసు 2 కూడా ఆలోచన చేసుకోవాలి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడేటప్పుడు. అటువంటిది అతని స్థాయి, అతని వయసుని మర్చిపోయి ఏదో నోటికొచ్చినట్టు చిల్లరగా తిరిగే వాళ్ళు మాట్లాడినట్టు కూడా సొసైటీలోకి ఒక రెప్యుటేషన్ పోస్ట్లో ఉండి
మీడియా ముందు మాట్లాడేటప్పుడు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది అతని తాలూకా దాన్ని ఏమంటారంటే నైతికతకి మనం ఒక వదిలేయాలి, అదొక నిదర్శనంగా మనం భావించుకోవాలి. అట్ ద సేమ్ టైం నేనేమంటానంటే ఈరోజు నువ్వు ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టు, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లు, పవన్ కళ్యాణ్ గారికి మాకు ఏదో మధ్యలోని చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేయి, ఎన్ని చేయి, కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు. ఆ విషయం మాత్రం మర్చిపోమాక. లాస్ట్ టైం అంటే ఈ విషయం నేను మాట్లాడాలి, ఎందుకంటే చాలామంది అఫీషియల్స్ని వీళ్ళు బెదిరించారు. ఎంతలా బెదిరించారంటే పర్సనల్గా కూడా బెదిరించే పరిస్థితులు వచ్చింది. అంటే కింద స్థాయి ఆఫీసర్ నుంచి పై స్థాయి ఆఫీసర్ వరకు కూడా విపరీతంగా బెదిరించి వ్యవస్థను భ్రష్టు పట్టించారన్న సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. దట్స్ వై ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, ఈరోజు మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు. నేనేమంటానంటే బోర్గడ్డ అని ఆ పేరు ఎత్తడానికి కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. అటువంటి వ్యక్తులకి ఏదో అంటగాగుతున్నారు అని చెప్పి, అంటే పోలీసులు ఏదో రాచమర్యాదలు చేస్తున్నారు అన్న విషయం అయితే ఆరోపణలు అయితే వచ్చినాయి. దాని మీద ఎంక్వైరీ చేసాము. ఎంక్వైరీ చేసినప్పుడు అందులో నిరూపితమైన తర్వాత ఇమ్మీడియట్గా యాక్షన్లు తీసుకున్నాం. అటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని కూడా కొన్ని సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి పరిస్థితులు ఇంక రావు. ఒకటి మాత్రం నిజమండి, ఖైదీని ఖైదీలా చూడాలి, ముద్దాయిని ముద్దాయిలా చూడాలి, అంతే. అదే బేస్ పెట్టుకోవాలి. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు కేబినెట్ లో చోటు దక్కింది. ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జనసేనలో చురుగ్గా పనిచేస్తున్న నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. నాగబాబు త్వరలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్యను అనుసరించి 25 మంత్రి పదవులకు అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం మంత్రివర్గంలో 24 మంది ఉన్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ నుంచి మంత్రులుగా పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ మాత్రమే ఉన్నారు. కానీ కూటమి విపత్తుల్లో భాగంగా జనసేనకు 4, బీజేపీకి 1 మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. భర్తీ కావాల్సిన ఆ ఒక్క స్థానం జనసేన నుంచి ఖరారు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నాగబాబును మంత్రిమండలిలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అధికారులు ఉన్నా లేకపోయినా పార్టీ కోసం నిరంతరం కష్టపడే కార్యకర్తలను గుర్తించి వారికి సరైన పదవులు ఇచ్చే ఏకైక పార్టీ టీడీపీ మాత్రమేనని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షరీఫ్ అన్నారు. కష్టపడి పనిచేసే వారికి పదవుల విషయంలో అహ్మద్ విషయంలో మరోసారి రుజువైందన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మౌలానా ముస్తఫా అహ్మద్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రభుత్వ సలహాదారుడు షరీఫ్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతుంది ఒక టీడీపీ మాత్రమేనని అన్నారు. పార్టీ కోసం పనిచేసే వారిని సముచిత రీతిలో అధిష్టాన వర్గం గౌరవిస్తుందని అన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రావు మాట్లాడుతూ ముస్లింల సంక్షేమం కోసం మైనార్టీ కార్పొరేషన్ స్వర్గీయ ఎన్టీ రామారావు ఏర్పాటు చేశారన్నారు. బాధ్యతలు స్వీకరించిన అహ్మద్ మాట్లాడుతూ చైర్మన్ పదవి రావడానికి తన తల్లిదండ్రులు ఆశీస్సులే కారణమన్నారు. తనపై ఎంతో నమ్మకంతో కేటాయించిన పదవికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని అన్నారు. మైనార్టీ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. పదవిని కేటాయించిన సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈనాడు ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద లేనిపోని అపవాదులు వేయడానికి, లేనిపోని విధానాలు చెప్పడానికి, మైనార్టీలను దూరం చేయడానికి ఆలోచన చేస్తుంది. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ లౌకిక పార్టీకి ఉంటుంది. ముస్లిం మనోభావాలకి విఘాతం కలిగించే అంశాల్లో తూచి ఆలోచించి మనోభావాలకు దెబ్బతలకుండా ముస్లింలకు ఆలోచనలకు అనుగుణంగానే ఈ ప్రభుత్వం నిర్ణయాలు ఉంటాయని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకున్నాం. అస్సలాం అలైకుం రహమతుల్లాహి బరకాతుహు. ఖుదా హాఫిజ్. ఆ రోజుల్లో అరాచక పాలన జరుగుతుంది, ఎదుర్కోవాలి. ఈ మౌలానా ముష్తాక్ అనే వ్యక్తి ఉన్నాడు, అతనికి రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యత ఇస్తే చెయ్యగలడు అని గ్రహించి ఆ రోజు ఆ పదవి కేటాయించడం జరిగింది, ఆ బాధ్యత ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి, ఆ రోజు నుంచి పార్టీ కోసం నాకు పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా కూడా అటు నైట్ కానీ డే కానీ చిత్తశుద్ధితో పని దేవుని దయ వలన చేయడం జరిగింది. ఈరోజు మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ నాకు కాదు వచ్చింది, మీ అందరికీ వచ్చింది. ఇది గుర్తు పెట్టుకోవాలి. నాకు ఒక్కరికి కాదు, మీ అందరికీ ఇచ్చినారు. ఎందుకంటే ఎలాగైతేనే నేను ఆ అరాచక పాలనలో మీ దగ్గర ఉన్నానో అదే తీరులో, అదే విధంగా ఈ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మీ దగ్గర ఉండాలని నేను కోరుకుంటున్నాను.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న విద్యార్థులు పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలను చేపట్టామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి కుమార్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులు ఎదుట ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేసి 77వ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ గత జగన్ పాలనలో పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలను చెల్లించకపోవడం వల్ల నేడు విద్యార్థులు పరీక్షలు రాసేందుకు హాల్ టికెట్లు ఇచ్చేందుకు ప్రైవేట్ కళాశాల యాజమాన్యం నిరాకరించడంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్లను మంజూరు చేయాలని కోరారు. ఈరోజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు నిరసన వ్యక్తం కార్యక్రమం పిలిపించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి జగనన్న విద్యా దీవెన ఫీజు రీంబర్స్మెంట్లు అదేవిధంగా జీవో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి పిలిపించడంలో భాగంగా ఏఐఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందర నిరసన వ్యక్తం తెలియజేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా విద్యార్థుల పక్షాన ఏఐఎస్ఎఫ్గా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు అధోగతి స్థితిలో ఉన్నారు. ఈరోజు ప్రభుత్వాలు మారుతున్నా విద్యార్థుల జీవితాలు మారడంలో ఎక్కడ కూడా కనిపించడం లేదు. వాళ్ళేమో మీరు ఫీజులు కడితేనే మేము సర్టిఫికేట్లు ఇస్తామంటున్నారు విద్యను పూర్తి చేసుకున్న వారికి. అదేవిధంగా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకి మీరు ఫీజు కడితేనే మీకు ఈరోజు ఎగ్జామ్ ఫీజు కట్టించుకుంటామంటున్నారు, హాల్ టికెట్లు ఇస్తామంటున్నారు. ఈరోజు విద్యార్థులు ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడ వెళ్ళాలి చెప్పి కూడా ఈరోజు ఎవరికి ఏ విద్యార్థి నాయకుడు కూడా ఎవరు కూడా వెళ్ళి అడుగుతుంటే వారి సమస్యలు అనేక రకాలుగా అనేక మంది సమస్యలు చెప్తున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు కూడా ఎలక్షన్ సందర్భంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. కానీ వారికి ఎక్కడ కూడా ఏం కల్పించాలో కల్పించే విధంగా కూడా ప్రయత్నం చేయకపోగా ఇప్పుడు విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్నారు. కావున వెంటనే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చొరవ చూసి విద్యార్థుల పక్షాన్ని ఆలోచన చేసి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలి. అదేవిధంగా జీవో నెంబర్ 77 కూడా రద్దు చేయాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా విద్యార్థుల పక్షాన ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎస్సీ వర్గీకరణను తీవ్రంగా మాలలు వ్యతిరేకిస్తున్నారని దేవిశ్రీ ప్రసాద్ న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ అన్నారు. వర్గీకరణ చేసేందుకు రాష్ట్రాలకు అధికారం లేదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. సుప్రీంకోర్టులోనే విభిన్న జడ్జిమెంట్లు ఇచ్చిందన్నారు. వర్గీకరణ చాలా క్లిష్టమైన సమస్య అని వారు అన్నారు. వర్గీకరణ కులాల మధ్య చిచ్చు పెట్టడమేనని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 29 రాష్ట్రాలు 22 రాష్ట్రాలు వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు. మళ్ళీ ఇప్పుడు వర్గీకరణ ఏంటని జస్టిస్ బేలా ద్వివేది డిసైడ్ నోట్ లో రాశారని ప్రసాద్ తెలిపారు. ఇది సంపూర్ణమైన జడ్జిమెంట్ కాదన్నారు. కూటమి ప్రభుత్వం విభజన చేయాలని చూస్తుందని అన్నారు. కులగణన చేసిన తర్వాత మాత్రమే వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గుంటూరులో జరిగిన మాలల గర్జన బహిరంగ సభ గోడ పత్రికను వారు ఆవిష్కరించారు. నేను రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత బిడ్డను కోరుతున్నా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు మాల ఓట్లు మాకు అవసరం లేదు, మాలవాడు అంటే ఊరికి దూరంగా ఉండాల్సిన వాడు, మాదిగవాడిని మాలవాడి మీదకి ఉసుగొలిపి రాజ్యాధికారం సాధిద్దాం, మన చిత్తి పంటల మీద పేర్చి ఆ చిత్తి మంటల్లో చలిగాల్చుకుందామని చూసే రాజకీయ పార్టీలకి మనం సమాధానం చెప్పొద్దా? మనం ఇంట్లో కూర్చొని ఉందామా? మనం రోడ్డు మీదకి రావద్దా? మన హక్కుల్ని మనం సాధించుకోవద్దా? తెలంగాణలో 20 లక్షలు 30 లక్షలు ఉన్నటువంటి తెలంగాణలో లక్షలాది మందిగా తరలి వచ్చి వాళ్ళ ఐక్యతను చాటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 80 లక్షల మంది ఉన్నాం. 8 లక్షల మంది రేపొద్దున గుంటూరులో జరిగేటువంటి మాల సంఘాల సభకి దళిత సంఘాల ఐక్యవేదిక కావాలి. ఇది కేవలం మాల సంఘాలు చేసే పోరాటం కాదు. రేపు డిసెంబర్ 15న గుంటూరులో జరిగేటువంటి సభ మన ఆత్మగౌరవ సభ, మన భవిష్యత్తు సభ, భావి తరాలకు మనం ఏమి ఇవ్వబోతున్నామో చెప్పేటువంటి సభ. ఈ సభ చూసి రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి. చంద్రబాబు నాయుడు గుండెల్లో ఒక రాజకీయపరమైనటువంటి పోరాటం సాగుతుంది. వీళ్ళు ఈరోజు మనం చేసినటువంటి పోరాటానికి, మనం చేసినటువంటి వర్గీకరణకి మాలలు మొత్తం ఏకమైనారు, మాదిగలు మొత్తం ఏకమైపోయినారు, జాతి మొత్తం ఏకమైపోయిందని, రాజకీయ పోరాటం మొదలైందని చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తించేటువంటి ఉద్యమంగా రేపు డిసెంబర్ 15న గుంటూరు జిల్లా మొత్తం అంబేద్కర్ మయం కావాలని నేను ఈ వేదిక నుంచి పిలుపునిస్తున్నా. ఎంతో కష్టపడి ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా భారతదేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి సర్వీస్లో పనిచేసినటువంటి దేవి ప్రసాద్ గారు అధ్యక్షతన జరిగేటువంటి సభలో కొన్ని లక్షల మంది యువకులు, భావి తరాలకి సారథ్యం వహించగలిగిన యువకులు, ఈ జీవితాలు మీవే. నేను ఒక మాజీ న్యాయమూర్తిగా, ఒక జ్యుడిషియర్ ఆఫీసర్గా
రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి సర్వీసు జడ్జి పోస్టును వదిలేసి ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నాం. ఎవరి కోసం? మీకోసం, మీ బిడ్డల కోసం. దేనికోసం వస్తున్నాం? ఎందుకు ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా రిటైర్డ్ అయ్యి ఈరోజు జాతి కోసం అహర్నిశలు దేవి ప్రసాద్ గారు ఎందుకు కష్టపడుతున్నారు? మీకోసం, మీ బిడ్డల కోసం. రేపొద్దున మీ బిడ్డల రిజర్వేషన్ల కోసం, ఈరోజు ఎంప్లాయీస్గా మీ రిజర్వేషన్ల కోసం, ఎంప్లాయీస్గా మీ ప్రమోషన్ల కోసం, ఇంటి పక్కన ఇంటి ఎదురు ఉన్నటువంటి వాళ్ళు పొలాలు ఆస్తులతోటి ఉద్యోగాలు వాళ్ళు లక్షలు సంపాదించుకుంటే మనకున్నది కేవలం ఉద్యోగం, రిజర్వేషన్లు మాత్రమే. ఆ రిజర్వేషన్లో కూడా కోత పెట్టినటువంటి ప్రభుత్వాలను ఎదిరించడం కోసం, మన భావితరాల కోసం, మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం రాష్ట్రంలో, దేశంలో రాజ్యాధికారం సాధించాలన్న బాబాసాహెబ్ అంబేద్కర్ కలల కోసం మనం రావాలి తప్ప ఇది ఎవరో బొట్టు పెట్టి పిలిచే కార్యక్రమం కాదు సోదరులారా. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక మలమల మాడిపోతుంటే వర్గీకరణ అనేటువంటి దాన్ని వంక పెట్టుకుని మీరు డిఎస్సిని ఎలా ఆపుతారు? వర్గీకరణ చట్టం ఇప్పుడు రాష్ట్రంలో లేదు. లేని చట్టాన్ని చూపించి దానికి డిఎస్సి అలాగే ఎంప్లాయ్మెంట్ మొత్తం ఆపేశారు, రిక్రూట్మెంట్ అంతా. అది కరెక్ట్ కాదు. మీరు వెంటనే రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయండి. మందాకృష్ణ ఆపేయమంటే ఆపేస్తారా? దీనివల్ల ఓసీలు నష్టపోతున్నారు, బీసీలు నష్టపోతున్నారు, ఎస్సీలు నష్టపోతున్నారు, ఎస్టీలు నష్టపోతున్నారు. వర్గీకరణ మ్యాటర్ ఓన్లీ ఎస్సీలకు సంబంధించింది. మరి ఇతర వర్గాలన్నీ కూడా నష్టపోతున్నాయి మీరు ఆపేయటం వల్ల. కాబట్టి మీరు గమనించండి సోదరులరా, మాదిలకు కూడా నష్టమే. ఇది ఉద్యోగం రాకుండా పోతాయి. మీకు ఒక వర్గీకరణ జరిగినా మీకు ఎంత వస్తుంది? మాదిగలు మీరు చాలా తక్కువ ఈ రాష్ట్రంలో జనాభా. ఈ జనాభాలో అతిపెద్ద కులం మాల కులం 70 లక్షలు ఉన్నాం. మీరు తక్కువ మంది ఉన్నారు, 27 లక్షలు ఉన్నారు మీరు. కాబట్టి మీకేం పెద్ద ఫలాలు అందవు. పైగా ఈయన జిల్లాల వారీగా రిజర్వేషన్ వర్గీకరణ చేస్తానని చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు. జిల్లాల వారీగా చేస్తే ఇంకా నష్టపోతారు మీరు. ఎందుకంటే ఉన్న 26 జిల్లాల్లో 20 జిల్లాల్లో మాలలే అధికంగా ఉన్నారు. ఓన్లీ 6 జిల్లాల్లో మాత్రమే మాదిగలు అధికంగా ఉన్నారు. కాబట్టి 6 జిల్లాల్లోనే మీకు ఎక్కువ పోస్టులు వస్తాయి, మిగతా వాటిలో రావు. మరి నష్టపోతారు కదండి. 15% రిజర్వేషన్ ఉన్నట్టుగా ఉంచితే మీకు ఇతర జిల్లాల్లో కూడా కొంచెం పొందే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఇది మీకే నష్టం చేస్తుంది. ఇది జిల్లాల వారీగా వర్గీకరణ చేయటం అనేటువంటిది చాలా క్లిష్టమైనటువంటి విషయం. దీన్ని అమలు చేయటం కూడా కష్టమే. ఎందుకంటే జోనల్ వారీ రిక్రూట్మెంట్ ఉంది. జోనల్ వారీ రిక్రూట్మెంట్లో మళ్ళీ జిల్లాల వారీగా ఎలా చేస్తారు వర్గీకరణ? సపోజ్ ఒక జిల్లాలో ఒక జోన్లో ఎస్సీ పోస్టులు కనుక లేకపోతే ఇక అక్కడ వర్గీకరణే ఉండదు. ఆరోగ్యం కోసం ఆర్ఎస్లు శ్రమిస్తున్న పారిశుద్ధ కార్మికులకు జీతాలు చెల్లించకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటని ఏఐటీయూసీ నగర కార్యదర్శి ఎం సాంబశివరావు విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే పెండింగ్ లో ఉన్న జీతాలను చెల్లించాలని, గౌరవ వేతనాన్ని 26,000కు పెంచాలని వారు డిమాండ్ చేశారు. పారిశుద్ధ కార్మికుల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 1 కల్రా హాస్పిటల్ సర్కిల్ 1 కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి బుద్దే రాజా మాట్లాడుతూ కార్మికులు 6 నెలల జీతాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, అయినా ప్రభుత్వంలో చలనం లేదని అన్నారు. ముఖ్యంగా క్రిస్మస్, సంక్రాంతి సమయంలో జీతాలు లేక పస్తులుండే పరిస్థితి ఉందని, ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ కార్మికుల జీతాలు వెంటనే ఇవ్వాలని అన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కార్యక్రమాలు చేపట్టామని, దీనిలో భాగంగా ఈ రోజు కల్రా హాస్పిటల్ సర్కిల్ 1 మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. పాఠశాలలో పనిచేసే పారిశుద్ధ కార్మికుల జీతాలు 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయని, వారి జీతాలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. పారిశుద్ధ కార్మికులకు శానిటేషన్ పరికరాలు మంజూరు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అదేవిధంగా నగరంలో కార్మికులకు పనిభారం అధికంగా పడుతుందని, అందువలన అదనపు సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవ్వాల్సిన జీతాలు 1 తారీఖున కాకుండా జాప్యం జరుగుతుంది. ఇవాళ పండగలు, క్రిస్మస్ పండగ, తర్వాత సంక్రాంతి పండగ, అలాగే పిల్లలకి ఫీజులు కట్టుకుంటే తరుణంలో ఇవాళ జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఉదాసీనంగా ఆలోచన చేయడం కరెక్ట్ కాదని వెంటనే మున్సిపల్ కార్మికులకి వారి పెండింగ్ జీతం, ఈ నెల జీతం వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని కేంద్రాల్లోనూ నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ప్రభుత్వం ఈ వెంటనే ఈ పెండింగ్ జీతాన్ని, ఈ నెల జీతాన్ని ఇవ్వటం ద్వారా కార్మికుల్ని ఈ కష్టాల నుంచి ఆదుకోవాలని, పండగ టైంలో వాళ్ళకి పస్సులుండే పరిస్థితి లేకుండా వాళ్ళ పిల్లలకి ఫీజులు కట్టుకోవడానికి, అలాగే ఇంటి అద్దెలు కట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ఈ తరుణంలో ఏంటంటే వారికి వెంటనే జీతాలు ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నాల కార్యక్రమంలో భాగంగా విజయవాడలో కూడా మనం ఇక్కడ ఈ సెంటర్ లో నిర్వహించడం జరుగుతుంది. అలాగే పారిశుద్ధ్య స్కూల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి వారికి 6 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నాయి జీతాలు. వారికి 6 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు. వారికి కూడా వెంటనే జీతాలు రిలీజ్ చేయాలని, అలాగే మాకు కనీస వేతనం 26,000 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి, అలాగే మా పారిశుద్ధ్య కార్మికులకు చీపుర్లు, శానిటరీ సామాన్లు సరైన రీతిలో లేవని వాటిని వెంటనే సప్లై చేయాలని, అలాగే రాష్ట్రంలో ఈ విజయవాడ నగరంలో విస్తీర్ణం పెరిగింది. విస్తీర్ణానికి అనుగుణంగా కొంతమంది ఎంప్లాయీస్ రిటైర్ అయిపోతున్నారు. రిటైర్ అయిన ప్లేస్ లో కొత్తగా కొత్త వారిని తీసుకోవటం లేదు. అలాగే వారి పని భారం అంతా కూడా ఇప్పుడు ఉన్న కార్మికుల మీద పడుతుంది. కాబట్టి ఈ పని భారాన్ని తగ్గించడానికి కొంతమందిని తక్షణం తీసుకోవడం ద్వారా పని భారాన్ని తగ్గించాలని చెప్పేసి, అలాగే ఈ కార్మికుల సంక్షేమం చూడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 11, 12 తేదీల్లో అమరావతిలోని సచివాలయంలో 2 రోజుల పాటు కలెక్టర్ల సదస్సు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో 5వ బ్లాక్ లో సదస్సులు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాలో నిరుద్యోగ యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా, చిరు వ్యాపారులుగా ప్రోత్సహించేందుకు ఎంపీ కేశవ శివనాథ్ విశేష కృషి చేస్తున్నారని టీడీపీ నేత ఎం గురునాథ్ అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు ప్రతి కుటుంబంలో ఓ వ్యక్తి ఎంటర్‌ప్రెన్యూర్ కావాలన్నదే ఎంపీ లక్ష్యం అన్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని రూరల్ ప్రాంతాల నుంచి 50 ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఎంపిక చేసి హైదరాబాద్ లో ఉన్న జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ NIRDకి పంపుతామన్నారు. NIRDలో వారికి స్వయం ఉపాధిపై అవగాహన, శిక్షణ అందజేయడంతో పాటు జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థ ద్వారా బ్యాంకర్తో సమన్వయం చేసుకుని రుణాలు ఇప్పించే విధంగా ఎంపీ శివనాథ్ ప్రణాళికలు సిద్ధం చేశారని గురునాథన్ తెలిపారు. ఈ ఎన్టీఆర్ జిల్లా ఉన్నటువంటి ఈ ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనుకున్నటువంటి ఆశావాహులకి ఈరోజు ఒక మంచి శుభవార్త. మరి కేశినేని శివనాథ్ చిన్ని గారు మన ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత ఈ ప్రాంతంలో ఆర్థిక అసమానతలు తొలగాలనేటువంటి అంశంతో ఎక్కడైతే పారిశ్రామికీకరణ ఉంటుందో, ఎక్కడ అయితే ఉద్యోగ అవకాశాలు ఉంటాయో అక్కడ ఆ రాష్ట్రం కానీ, ఆ జిల్లా కానీ, ఆ దేశం కానీ అభివృద్ధి చెందుద్ది అనేటువంటి దాంట్లో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అంశాలని పరిగణలో తీసుకొని MSMEకి సంబంధించి అదేవిధంగా NIRD అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, అంటే జాతీయ గ్రామాభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థ ద్వారా ఈ యొక్క ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్లు కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి వాళ్ళకి శిక్షణ ఇచ్చి, ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పట్టణాల్లో కానీ, మన విజయవాడ పట్టణంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో అయితే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి అంశాలు వాళ్ళకి శిక్షణ ఇప్పించేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు, మరి కేశినేని చిన్ని గారు వీరంతా కూడా విస్తృతంగా ఆలోచించి ఈ యొక్క నిర్ణయాలు తీసుకొని MSMEని ప్రథమ స్థానంలో పెట్టి సెంట్రల్ నుంచి వచ్చేటువంటి కొన్ని కోట్ల రూపాయలని వెచ్చించి పారిశ్రామికవేత్తలు చేయాలనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో ఈ రోజున మేము ఎవరైతే ఈ బెనిఫిషరీస్గా ముందుకొచ్చి నిన్న మేము ఒక 2 నెలల నుంచి దీని మీద వర్కౌట్ చేయటం వల్ల జిల్లాలో ఉన్నటువంటి ఆఫీసర్లు అందరితో కూడా ఎంపీ గారు ఇంటరాక్ట్ అయ్యి, శివనాథ్ చిన్ని గారు మరి NIRDకి సంబంధించినటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడి ఈ శిక్షణ ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని ఫస్ట్ రేపే మొట్టమొదటగా మరి ఈ హైదరాబాద్ తీసుకెళ్ళి వాళ్ళకి శిక్షణ ఇప్పించాలని ఒక 50 మందిని మేము సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మీకు చెప్పడం ఏంటంటే, మేము ఇప్పుడు 50 మందిని తీసుకెళ్ళి అక్కడ అవన్నీ కూడా అవగాహన కల్పించి వాళ్ళకి శిక్షణ తర్వాత వాళ్ళకి 3 రోజులు 4 రోజులు శిక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొని రేపు రాబోయేటువంటి రోజుల్లో క్లస్టర్ సిస్టంలో దీన్ని అద్భుతంగా తీసుకెళ్ళి మలచి అందరినీ గ్రూప్గా చేసి ఇండివిజువల్గా కూడా లోన్స్ ఇప్పించి ఇవన్నీ కూడా చేసేటువంటి బాధ్యత మరి కేశినేని చిన్ని గారి ద్వారా మేమందరం కూడా కలిసి ఇక్కడ తీసుకొని
దీన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఒక నిర్ణయం తీసుకున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్. పవన్ ఓఎస్డీకి ఫోన్ చేసిన అగంతకుడు. నిందితుడు తిరువురు వాసిగా గుర్తించిన పోలీసులు. విజయవాడ సబ్ జైలును ఆకస్మిక తనిఖీ చేసిన హోంమంత్రి వంగల్పూడి అనిత. గత వైసీపీ ప్రభుత్వం అధికారులను విపరీతంగా బెదిరించారని విమర్శ. కేబినెట్ లోకి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పేరును ప్రకటించిన టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.